హరే కృష్ణ. అయితే నిన్న మనం చూసుకున్నాము ఈ చాప్టర్లో 20వ చాప్టర్లో 8వ శ్లోకం నుంచి 15 వరకు చూసుకున్నాము. 8లో ఏం చూసాము? పరమాత్మ మరియు ఆత్మ జ్ఞానం అనేది మనకి ఉండాలి అని చూసుకున్నాం. అలా ఉంటే ఏమవుతుంది? అభ్యాసం చేస్తాము, స్వధర్మ పాలన జరుగుతుంది. ఆ, అంటే ఆ, ఆత్మపరమైన జ్ఞానం ఎప్పుడైతే వస్తుందో మనము శారీరక ధర్మం చేసే పనుల పట్ల ఉదాసీనతగా ఆత్మ ఎలా ఉంటుందో అలా ఉండగలుగుతాము అని చూసాము. భక్తి మిశ్రమ జ్ఞానం అనేది సాధన స్వధర్మేణ చేస్తుంటాము. తర్వాత 9వ శ్లోకాలు వచ్చి అభ్యాసం అనేది ఎలా ఉండాలి అని చూసాం. శ్రద్ధతో చేయాలి, భగవంతుడిని భజించాలి, స్వధర్మ పాలన చేయాలి. ఆ, ఆ, ఇలాంటి ప్రతిఫలాన్ని ఆశించకుండా మనము చేయాలి. అలా చేస్తే ఏమవుతుంది అంటే మన గుణాలు అన్ని అంటే తృప్తిగా ఉంటాము. అతృప్తిగా సంతృప్తిగా ఉన్నప్పుడు ఆ మన గుణాలు ఎలా ఉంటాయి అనేది కూడా చూసాం. పరిత్యక్య పరిత్యక్త గుణ అంటే విడిపోయిన వ్యక్తి పరిపూర్ణ దృష్టి, సమ్యక్ దృష్టి అంటే అందరినీ సమభావంతో చూడడము. తర్వాత శాంతి, అలా ఉన్నప్పుడు శాంతిని పొందుతారు. అలా శాంతిని పొందినప్పుడు కైవల్యం అనేది దొరుకుతుంది. అంటే భగవద్ధామాన్ని చేరడం, భగవంతుని చేరడం అనేది లభిస్తుంది అని చెప్తున్నాడు. అది ముక్తికి అర్హతగా చెప్పారు. ఏంటి ముక్తికి అర్హతగా అంటే శరీరము ఇంద్రియాలు వేరు వేరు అని చెప్పి తెలుసుకోవడము, ఆ ఆత్మను అర్థం చేసుకోవడం చేసినప్పుడు అది ముక్తికి మార్గంగా చెప్పుకున్నాం. తర్వాత అలా చెప్పుకున్నప్పుడు మరి భక్తుని స్థితి ఎలా ఉంటది అన్నప్పుడు మనం చెప్పుకున్నాగా ఏం చెప్పాము? 3 రకాల మనుషులు ఆ, ఎలా ఉంటారు? ఉత్తమ, మధ్యమ, ఇలా వాళ్ళందరి పైన కూడా ద్వేషం ఉండకుండా ఉంటుంది. తర్వాత జనులందరి పైన కూడా ఎలాంటి ద్వేషం ఉండదు అనేది కూడా చెప్పుకున్నాం. సుఖ దుఃఖాలు, ఆనందము ఇలాంటి వాటిపైన మనము ఆందోళన చెందము అనేది చెప్పుకున్నాం. తర్వాత వచ్చేసి 13లో భగవంతుడు సూచనలు ఇస్తాడు మనకు. ఎలాంటి సూచనలు ఇస్తాడు? ఇందాక చెప్పుకున్నది మళ్ళీ ఉన్నత, మధ్యమ, ఇలా సమానత్వంతో ఉండడం, ఆనందము దుఃఖము సమతుల్యంగా ఉండడం, మనసును ఇంద్రియాలను నియంత్రించుకోవడము. తర్వాత పౌరులను రక్షించే పద్ధతి రాజు యొక్క కర్తవ్యంగా చెప్తారు. అలా రాజు తన కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నప్పుడు రాజుకు కలిగే లాభం ఏంటి, నష్టం ఏమిటి అనేది కూడా చూసాం. రాజు తన పౌరుల దగ్గర నుంచి పన్నులను వసూలు చేసి దాన్ని ఆ ప్రజలకు ఉపయోగపడే విధంగా వాటిని ఖర్చు చేసి వాళ్ళందరినీ ధర్మపదంగా నడిపిస్తూ ఉంటే, అలా పౌరులందరూ ధర్మపదంలో ఉండడం వల్ల వారి చేసిన దాంట్లో 6వ వంతు రాజుకి పొందుతారు అని చెప్పుకున్నాం. అంటే అది కూడా ఈయన పన్నులు వసూలు చేస్తున్నాడు కదా, అది కూడా ఒక పన్నుగా ఈయన పొందుతాడు. కానీ అది ఎవరికి కనిపించదు. కానీ ఆయన ఆధ్యాత్మికంగా ఎదగడానికి, భగవద్ధామం చేరడానికి, మంచి పనులు చేయడానికి ఇది సహకరిస్తుంది అని చెప్పుకున్నాం. అలాగే ఎప్పుడైతే అతను పన్నులు వసూలు చేసి దాన్ని దుర్వినియోగపరుస్తాడో, ప్రజలను ధర్మ మార్గంలో నడిపించడో, అప్పుడు ఏమవుతుంది? తన ఏ రాజ పదవికి ఏదైతే అర్హత పొందాడో ఆ అర్హతను అతను కోల్పోవాల్సి వస్తుంది. ప్లస్ ప్రజలు చేసిన తప్పిదంలో పాపంలో ఈయన ఆ పాపాన్ని పొందవలసి వస్తుంది అని చెప్పుకున్నాం. కనుక రాజు ఎప్పుడు ఎలా ఉండాలి, తన కర్తవ్యం ఎలా అనేది భగవంతుడు పృథు మహారాజుకి చెప్పడం జరిగింది. అలా చెప్పినప్పుడు పృథు మహారాజు ఏం చేశాడు? వాళ్ళు చెప్పిన ఉపదేశాన్ని తను ఆదేశంగా తీసుకున్నారు. కానీ ఇప్పుడు ప్రజలు, నాయకులు ఎలా ఉన్నారు ఇప్పుడు నాయకులు పన్నులు వసూలు చేస్తున్నారు, కానీ వాటి వల్ల ప్రజలకు ఎలాంటి ప్రయోజనం కలగట్లేదు. వాళ్ళకే ఆ ఆధ్యాత్మికంగా ఎలా ఎదగాలనేది సరిగా తెలియడం లేదు. ఒకవేళ తెలిసినా కానీ ప్రజలందరినీ ఆ దారిలో పెట్టడానికి తగిన కృషి అనేది వాళ్ళు చేయడం లేదు అని చెప్తున్నారు. దానివల్ల ఏమవుతుంది? ఆ పాపం అనేది ప్రబలిపోతుంది కదా. ఆ ఆ దానికి ఫలితంగా అరచకాలు, భూకంపాలు, ఇట్లా వ్యతిరేకమైన అవన్నీ జరుగుతూ ఉంటాయి. గొడవలు, యుద్ధాలు, ఆ, మామూలుగా చిన్న చిన్న వాళ్ళలో కూడా యుద్ధాలు అనేటివి జరుగుతూ ఉంటాయి, గొడవలు అనేది జరుగుతూ ఉంటాయి అని చెప్పుకున్నాం. 15వ శ్లోకంలో కూడా ఇదే చెప్తున్నారు. ఏమని? ఏవం ద్విజాగ్ర్యా
ఏవం ద్విజాగ్ర్యానుమతానువృత్తః ధర్మ ప్రధానోన్యతమో వితాస్యాః హ్రస్వేన కాలేన గృహోపయాతాన్ ద్రష్టాసి సిద్ధాననురక్తలోకః. హరే మాతాజీ కృష్ణ చెప్పండి. మాతాజీ. హరే కృష్ణ. చదువు. ఉమ్. ఏవం ద్విజాగ్ర్యానుమతానువృత్తః ధర్మం ప్రధాన్యోన్యతమో వీతాస్యాః తస్వేన కాలేన గృహోపయాతాన్ ద్రష్టాసి సిద్ధానురక్తలోకః. శీల ప్రభుపాదికి జయ. విష్ణు భగవానుడు పలికెను, పృథు మహారాజా, ద్విజవర్యులు పరంపరానుగతముగా గురు శిష్య పరంపరలో శ్రవణము ద్వారా గ్రహించి వసగినట్టు ఉపదేశములను అనుసరించి ప్రజాపాలనము చేసినచో ఎటువంటి మానసిక కల్పనలు లేకుండా వారొసగిన ధర్మ విధానమును అనుసరించినచో ప్రజలందరూ సుఖవంతులై నిన్ను అభిమానింతురు. త్వరలోనే నీ వట్టి సిద్ధ పురుషులకు నలుగురు కుమార గణమును సనక, సనాతనుడు, సనందనుడు, సనత్ కుమారుడును గాంచగలవు. థ్యాంక్ యూ మాతాజీ. హరి కృష్ణ. ఇక్కడ ఏం చెప్తున్నారు? ఎప్పుడైతే మన స్వధర్మ పాలన, మన కర్తవ్యం ఏంటో అది ఎలా చేయాలనేది కూడా నేను చెప్పుకున్నాము. వర్ణాశ్రమ పద్ధతిలో మనము ఎవరెవరికి ఏది స్వధర్మం అవుతుందో దాన్ని తప్పకుండా నెరవేర్చాలి. అది నెరవేరుస్తూ భక్తి మార్గంలో ఉండాలి, ధర్మాన్ని పట్టుకొని నడవాలి అని చెప్పారు. అయితే ఏది స్వధర్మము ఏది ధర్మము అనేది మనకు కన్ఫ్యూజన్, మనకు డౌట్ వచ్చినప్పుడు మనము ఎవరిని ఆశ్రయించాలని చెప్తున్నారు? ద్విజవర్యులు అంటే పరంపరానుగతంగా ఉన్న గురు శిష్య పరంపరలో వాళ్ళని గాని, మన పూర్వీకులు గాని ఎవరైతే ధర్మపదంలో నడుస్తూ ఉన్నారో వాళ్ళను మనం అనుసరించి ఈ స్వధర్మాన్ని కానీ భక్తిలో ముందుకెళ్ళేటి ఆ కోణంలో వచ్చే దాన్ని కానీ మనం పట్టుకోవచ్చు అని చెప్తున్నారు. అలా మనం చేసినట్లయితే ఏమవుతుంది? మానసిక కల్పన లేకుండా చేయాలి. ఎలా చేయాలి అంటే డౌట్ లో, అంటే భగవంతుడు చెప్పింది, గురువులు చెప్పింది దాన్ని పాటించడానికి మనం ప్రయత్నం చేయాలి. కానీ వాళ్ళు ఇలా చెప్పకూడదే, వాళ్ళు అలా చెప్పు ఉండాల్సిందే, అలా అయితే నాకు వీలుండేది కదా అంటే మన కోణంలో, మన ఇంద్రియాలు, మన మనసు చెప్పిన కోణంలో దాన్ని ఆలోచించకుండా గురువులు చెప్పిన కోణంలో మనం చేయడానికి ప్రయత్నం చేయాలి అని చెప్తున్నారు. ఎటువంటి మానసిక కల్పనము లేకుండా వారొసగిన ధర్మ విధానాన్ని అనుసరిస్తే ప్రజలందరూ సుఖవంతులై ఉంటారు, నిన్ను అభిమానిస్తారు అని చెప్పి చెప్తున్నారు. అలా రాజులు ఉండాలి, ఆ రాజ్యంలో ప్రజలను కూడా మనం అలాగే ఉంచాలి అనేది ఇక్కడ. అంటే ఆ రాజే కాదు, మనం కూడా గురువుల ఆజ్ఞ ఆ విధంగానే చేయాలి. అలా చేస్తే ఏమవుతుంది అంటే మనం ఎప్పుడైనా భగవంతుడు చెప్పింది మనం పాటిస్తూ ఉంటే ఆ సిద్ధ పురుషులకు నలుగురు కుమార జనము అంటే సనకుడు, సనాతనుడు, సనందుడు, సనత్ కుమారుడు, వీళ్ళని మనం చెప్పుకున్నామా చతుష్కుమారులని. వీళ్ళు ఏంటి? వీళ్ళు ఎందులో ఉన్నారు? వాళ్ళు పుట్టినప్పటి నుంచి ఏ మార్గంలో ఉన్నారు? కుమార సంప్రదాయం కదా మాతాజీ. సంప్రదాయం వాళ్ళు ఏ మార్గం ఉన్నారు? ముక్తి మార్గంలో. నిరాకార మాతాజీ. జ్ఞాన మార్గంలో ఉన్నారు మాతాజీ ఫస్ట్ వాళ్ళు. ఎస్ మాతాజీ. ప్రసన్నలక్ష్మి మాతాజీ మీ మైక్ డిస్టర్బ్ అవుతుంది. ఓకే అయ్యా మాతాజీ, జ్ఞాన మార్గంలో ఉన్నారు వాళ్ళు. భగవంతుణ్ణి పట్టుకోవడంలోనే వాళ్ళ జీవితం అంతా అలాగే ఉండింది. కాబట్టి అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు? వాళ్ళు వస్తారు అంటే కాంచగలవు అంటే అలాంటి జ్ఞానము మనకు మన దగ్గరికే వస్తే మనం ఎక్కడికి వెళ్ళాల్సింది లేదు. మనం పట్టుకోవాల్సింది స్వధర్మాన్ని, ధర్మాన్ని, ఆ గురువులు చెప్పిన దాన్ని పాటించడం. అది చేస్తే భక్తి అదే పెరుగుతుంది అనేది ఇక్కడ చెప్తున్నారు అన్నట్టు. అందుకని ప్రతి ఒక్కరు కూడా వర్ణాశ్రమ ధర్మాన్ని పాటించాలి. భౌతిక జగన్ ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా అని చెప్తున్నారు. వీళ్ళు వాళ్ళు అని లేదు, బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు ప్రతి ఒక్కరు కూడా ఈ వర్ణాశ్రమ పద్ధతిని పాటించాలి. మరి పాటించాలంటే ఇప్పుడు అలా ఎవరు పాటించడం లేదు కదా. మరి అప్పుడంటే అలా ఉండింది, ఇప్పుడు పాటించలేరు. కాబట్టి మరి ఇప్పుడు ఏం చేయాలి జనాలు అంటే ఏం చేయాలి? ధర్మ విధానాన్ని అంటే చైతన్య మహాప్రభు ఏదైతే నామ సంకీర్తన యజ్ఞాన్ని చేపట్టారో దాన్ని మనము చేయాలి. అంటే ఏది చేసినప్పటికీ కూడా మనము
ఈ కృష్ణ భావనామృతంలో ఉన్నట్లయితే అది మనం స్వధర్మాన్ని పాటించుకుంటూ భక్తి చేస్తే ఏ ఫలితం అయితే వస్తుందో అదే ఫలితం వస్తుంది అని చెప్తున్నారు. ఇప్పుడు స్వధర్మం అంటే ఎవరు చేసే పని వాళ్ళు చేయట్లేదు కదా. కాకపోతే ఇప్పుడు మనం ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితిలో ఆ పనిని ప్రేమతో ఆ భగవంతుని యొక్క కృపగా ఫలితాన్ని ఆశించకుండా అది చేస్తూ మనం ఇప్పుడు ఈ కలియుగానికి ఏదైతే చెప్పారో ఆ మంత్రాన్ని మనం స్వీకరించి గురువులు చెప్పిన విధంగా దాన్ని చేసినట్టయితే మనము ఆ ఆ పరమపదం అనేది మనము చేరుతాము అని చెప్తున్నారు. ఇలాగే మనకు పరంపర అని చెప్పారు కదా. పరంపరలో మనకి ఎవరు ఇక్కడ ఉదాహరణ ఇచ్చారంటే పరాశరుడు, మనువు, వీళ్ళిద్దరు కూడా అగ్రగణ్యులు అని చెప్తున్నారు. ద్విజాగ్ర వీళ్ళు అనుసరించారు. వాళ్ళ అడుగు జాడలో మనం నడిచినట్టయితే మనం కూడా దాన్ని పొందుతాము అని చెప్పారు. కృష్ణ భక్తుల మగుటకు మనకు సనాతన గోస్వామి, రూప గోస్వామి ఎన్నో విధి నియమాలను వాళ్ళు చెప్పారు. అవన్నిటిని మనం పాటించుకుంటూ వాళ్ళ ఉపదేశాలను మనము ఆదేశాలుగా స్వీకరించాలి అనేది ఇక్కడ మనకు చెప్పడం జరిగింది. కాబట్టి మూలం అంటే పరంపర అని ఇక్కడ మనకు ఉద్దేశం అన్నట్టు. దీన్ని మనం శ్రవణం చేయడం ద్వారా, నియమాలను పాటించడం ద్వారా మనకి ఏం లభ్యమవుతుంది? అత్యున్నత జీవన పరిపూర్ణత్వం అనేది మనం చేరుకుంటాం. అంటే మోక్షాన్ని, భగవద్ధానం అని మనము పొందగలుగుతాము అనేది ఇక్కడ మనకు చెప్తున్నాం. అందుకే కృష్ణ చైతన్య ఉద్యమంలో మనం ఈ విధంగా ప్రవర్తించాలి అని చెప్తున్నారు. కానీ దీనికి ఏమైంది? ప్రతి యుగంలో కూడా దేహంతోనే అక్కరకు కలిగి ఉన్నారు కాబట్టి ఆత్మ విషయంను వదిలి దేహపరములకు ఎన్నో వాదములు వారు తయారు చేసి ఉన్నారు అని చెప్తున్నారు. అంటే పతిత యుగంలో ఏమైంది? వాళ్ళ ఆత్మపరమైన జ్ఞానం కాకుండా దేహపరమైన జ్ఞానంతోటే ఉన్నారు. అంటే దానిపైనే దృష్టి, దానిపైనే ప్రేమపూర్వకంగా ఉన్నారు కాబట్టి ఇలాంటి వాదనలను వాళ్ళు చేస్తుంటారు. కొంతమంది కాదు, కుదరదు, అలా ఎలా అవుతుంది, ఇలా చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ చెప్తున్నారు, ప్రభుత్వ ప్రతినిధులు ఎప్పుడైతే ఓట్లు వేయించుకొని ఇలా ప్రజలకు ఇలా చేస్తుంటారో వాళ్ళు కంపల్సరీ ఆ ప్రజలకు నడిచేది మంచిదో నడిస్తే మంచి ఫలితాన్ని పొందుతారో, వాళ్ళు ఎప్పుడైతే ప్రజలను సరిగా చూసుకోకుండా పనులు వసూలు చేసి పీడిస్తారో, వాళ్ళు ఎప్పుడైతే పతితులు అవుతారో ప్రజలు ఆ పాపం అనేది రాజులకు కంపల్సరీ వస్తుంది అని చెప్తున్నారు. మూర్ఖులు, శూద్రుల కలయిక. ఇక్కడ ఇంకేం చెప్తున్నారు? ఇప్పుడు లోకంలో ఉన్న వాళ్ళందరూ మూర్ఖులు, మూడులే అని చెప్తున్నారు. తర్వాత శూద్రులు అంటే ఏం చేస్తున్నారు? అందరూ ఇంకొకరికి ఊడిగం మాత్రమే చేస్తున్నారు కదా. ఎవరు వాళ్ళ స్వధర్మ పాలన అనేది చేయట్లేదు. కాబట్టి ఈ కలియుగంలో అందరూ కూడా శూద్రులుగానే భావించారు కదా. కాబట్టి వీళ్ళిద్దరు ఉన్నంతసేపు, అంటే రాజులు మూర్ఖులుగా ఉన్నంతసేపు, ప్రజలు శూద్రులుగా ఉన్నంతసేపు ప్రపంచంలో శాంతి సౌభాగ్యాలు అనేటివి కలగవు అని చెప్తున్నారు. కనుకనే ఏమవుతున్నాయి? దానికి నిదర్శనం ఏంటి? ఇప్పుడు మనం చూస్తున్నాం ఎన్నో దేశాల కంట్రీలలో యుద్ధం జరుగుతుంది, మతపరమైన యుద్ధాలు జరుగుతున్నాయి. పోని మతపరమైన యుద్ధాలు దేశాలకే జరుగుతున్నాయి అంటే ఫ్యామిలీలో కూడా జరుగుతున్నాయి. అన్నదమ్ములకు జరుగుతాయి, అన్నదమ్ములకు, అక్క చెల్లెళ్ళకు, ఇలా ఎన్నో పెళ్ళైన వాళ్ళకు, పెళ్లి కాని వాళ్ళకి, అసలు అందరికి కూడా ఎవరికి వాళ్ళకి మధ్యలో గొడవలు అనేవి జరుగుతూనే ఉన్నాయి. ఎందుకు అంటే అక్కడ ఏమి లోపించిందంటే ధర్మం అనేది, భగవంతుని పైన ప్రీతి అనేది, భక్తి అనేది లోపించింది అని చెప్తున్నారు. కాబట్టి అవి మనశ్శాంతిని కూడా మనకు ఇవ్వట్లేదు. శాస్త్రములను పట్టించుకొనక మనోకల్పిత భావముతోనే జీవించు వాళ్ళు ఎవరైనా సరే సాఫల్యము అనేది పొందరు. వాళ్ళ ఎంత ఆధ్యాత్మికంగా కాకుండా భౌతికంగా ఎంత ఎదిగినప్పటికీ కూడా వాళ్ళు వాళ్ళ జీవితం అనేది సాఫల్యము కాదు అని ఇక్కడ చెప్తున్నారు. సుఖము గాని అతడు సుఖమును గాని మరణాంతరము మోక్షమును గాని అతను పొందలేడు అని చెప్పేసి చెప్తున్నారు. ఇది భగవద్గీతలో మనకు చాలా సార్లు చెప్పారు. అందుకని మనము కొద్దిగా కష్టమైనప్పటికీ కూడా భౌతికం కాకుండా ఆధ్యాత్మికమైన దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నం అనేది చేస్తే భగవత్ కృప, గురువుల కృప వల్ల మనము దాన్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతాం అనేది ఇక్కడ చెప్తున్నారు. 16వ శ్లోకం.
వరం చ మత్కంచన మానవేంద్ర వృణీష్వతేహాం గుణశీలయంత్రితః నాహం మఖైర్వై సులభస్తపోభిః అనొచ్చు, పోభిః కూడా అనొచ్చు. నాహం మఖైర్వై సులభస్తపోభిః యోగేన వా యత్సమచిత్తవర్తి. మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. వరంచ మత్కంచన మానవేంద్ర వృణీష్వతేహం గుణశీలయంత్రితః నాహం మఖైర్వై సులభస్తపోభిః యోగేన వా యత్సమచిత్తవర్తి. రాజా, నీ ఉన్నత గుణముల చేతను ఉత్తమ నడవడిక చేతను నేను వసుడని నీ ఎడ మిగుల అనుగ్రహం కలవాడనైతిని కనుక నీకు అభిష్టమగు వరమును నన్ను అడుగుము. ఉన్నత గుణములు ఉత్తమ శీలము లేనివాడు కేవలము యజ్ఞ తపో యోగములచే నా అనుగ్రహమును పడైజాలడు. కానీ అన్ని పరిస్థితులందును సమభావమును కలిగి ఉండేది వాని హృదయమున నేను సదా సమభావమున నిలిచి ఉందును. హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరే కృష్ణ మాతాజీ. ఇక్కడ ఏం చెప్తున్నాడో భగవంతుడు మనకు క్లియర్ చేసేసాడు. ఆయన ఎక్కడ ఉంటాడు అనే విషయాన్ని. ఎక్కడ ఉంటానని చెప్పాడు? ఉత్తమ శీలము అనేది ఎవరి దగ్గర అయితే ఉంటుందో నేను అక్కడ ఉంటాను, అక్కడ ఇష్టపడతాను, వాళ్ళ హృదయంలో నేను ఉంటాను అని చెప్తున్నాడు. ఇంకేం చెప్పాడు? యజ్ఞ తపో యోగములచే, యజ్ఞం చేసిన వారికి కానీ తపస్సు చేసిన వారికి కానీ ధ్యానం చేసిన వాళ్ళకి కానీ అనుగ్రహిస్తాడు. కానీ అక్కడ ఆయన ఉండడు అనేది ఇక్కడ చెప్తున్నారు అన్నట్టు. జస్ట్ వాళ్ళ కోరిక ప్రకారం వాళ్ళకి ఏది కావాలో అది ఇచ్చేసి అక్కడ వెళ్ళిపోతాడు. కానీ భగవంతుడు మాత్రం ఇలాంటి ఉత్తమ శీలం ఎవరి దగ్గర అయితే ఉంటుందో వాళ్ళ హృదయంలో నేను ఉంటాను అనేది ఇక్కడ మనకు క్లారిటీగా చెప్తున్నాడు. కనుక మనం ఉత్తమ గుణాలని అలవర్చుకోవాలి. ఉత్తమ నడవడిక చేత మనకు ఆయన వశుడు అయిపోతాడు. అంటే భగవంతుడిని మనము దేనికి లొంగిపోతాడంటే భక్తికే లొంగిపోతాడని చెప్తుంటారు కదా, అదే చెప్తున్నారు ఇక్కడ కూడా. ఇక్కడ కూడా మనకు పృథు మహారాజు అంటే ఇప్పుడు భగవంతుడి అక్కడ యజ్ఞం చేసినప్పటి నుంచి అక్కడే ఉండి తన ముందుకు వచ్చి ఉపదేశాలను ఇస్తున్నాడంటే ఇక్కడ పృథు మహారాజు చాలా ఉత్తమ గుణం కలవాడు అని మనకి ఇక్కడ చెప్పడం జరిగింది. అలాగే ఎవరికైతే ఈ గుణాలు ఉంటాయో వాళ్ళ హృదయాలలో కూడా నేను ఉంటానని చెప్తున్నారు. పృథు మహారాజు యొక్క ఉత్తమ శీలమునకు నడవడికనకు ఆయన ప్రసన్నుడయ్యాడు. అతనికి ఏమిచ్చాడు? ప్రసన్నుడయ్యి వరాన్ని కోరుకోమని ఇచ్చాడు. మామూలుగా అయితే తపస్సు చేసేవాళ్ళు, ధ్యానం చేసేవాళ్ళు వీళ్ళు ఏం చేస్తారో వాళ్ళు ఏదో ఒక కోరికను ముందు పెట్టుకొని తపస్సు చేస్తారు. అవునా? మనం చూసినంత వరకు, విన్నంత వరకు నాకు అనిపించింది కదా. కానీ భక్తిలో ఉన్న వాళ్ళు మాత్రమే ఏమి ప్రతిఫలాన్ని ఆశించకుండా భగవంతుడికి సేవ చేస్తూ ఉంటారు. ఇక్కడ భగవంతుడే కోరుకోమని చెప్తున్నాడు. కాబట్టి కఠోరమగు యోగాభ్యాసం గాని తనను సంతుష్టిని చేయజాలవు అని ఇక్కడ చెప్తున్నాడు భగవంతుడు. అయితే ఈ గుణాలు అనేటివి ఎలా ఉండాలి, వాటిని మనము ఎలా వృద్ధి అంటే వృద్ధి చేసుకోవాలి, వాటిని ఎలా మనము తీసుకోవాలి అనేది అవి ఏంటివో మనం ఇక్కడ తెలుసుకుందాం. మాతాజీ ఈ పేర అంతా చదవండి ఎవరన్నా. మొత్తం ఎన్ని గుణాలు ఇచ్చారు? ఇక్కడ 26 గుణాలు ఇచ్చారు. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. కృష్ణవేణి మాత చదవండి. చదవాలా మాతాజీ? మొత్తం పారాగ్రాఫ్ చదవాలా మాతాజీ? అవును మాతాజీ చదవండి. ఒక భాష్యము. పృథు మహారాజు యొక్క ఉత్తమ శీలమునకు నడవడికకు ప్రసన్నుడైన విష్ణు భగవానుడు అతనికి వరదానము నొసగెను. యజ్ఞ నిర్వహణము గాని కఠోరమగు యోగాభ్యాసము గాని తనను సంతుష్టిని చేయజాలవని భగవానుడు బహాటముగా పలికెను. అతడు కేవలము ఉన్నతమగు శీలము నడవడికతోనే ప్రసన్నుడు కాగలడు. కానీ భగవంతునికి విశుద్ధ భక్తుడు కానితే మనుజునిలో ఈ గుణములు వృద్ధి చెందవు. దేవదేవుడగు శ్రీకృష్ణుని ఎడ అంకుటితమగు విశుద్ధ భక్తిని పెంపొందించుకొనిన వాడు ఆత్మస్వరూపునిగా తన మూల సద్గుణములను వృద్ధి కావించుకొనును. భగవద్దంశగా ఆత్మ భగవానుని సమస్త సద్గుణములను కలిగి
సమస్త సద్గుణములను కలిగి ఉన్నది. కానీ అది ప్రకృతి గుణములచే కలుషితమైనప్పుడు ఆ గుణములను బట్టి మనుజుడు మంచివాడనో చెడ్డవాడనో తలంపబడును. కానీ అతడు సమస్త భౌతిక గుణములకు అతీతుడైనప్పుడు సమస్త సద్గుణములు బహిర్గతము కాగలవు. భక్తునికి గల అట్టి 26 సద్గుణములు ఈ విధముగా నున్నవి. 1 ఎల్లరి ఎడ దయను కలిగి ఉండుట. 2 ఎవ్వరితోనూ జగడమాడకుండుట. 3 పరతత్వమున చిరుడై ఉండుట. 4 ఎల్లరి ఎడ సమభావమును కలిగి ఉండుట. 5 దోషరాహిత్యము. 6 దానశీలము. 7 మృదుత్వము. 8 శుచిత్వము. 9 సరళత్వము. 10 పరోపకారత్వము. 11 శాంత గుణము. 12 కృష్ణుని యందే సంపూర్ణానురక్తి. 13 భౌతికమగు అత్యాశ లేకుండుట. 14 వినయ సంపన్నత్వము. 15 స్థిరత్వము. 16 ఆత్మ సంయమనము. 17 మితాహారము. 18 వివేకత్వము. 19 గౌరవ స్వభావమును కలిగి ఉండుట. 20 అణుకువ. 21 గాంభీర్యము. 22 దయ. 23 మైత్రి. 24 కవిత్వ హృదయము. 25 నిపుణత్వము. 26 మౌనము. జీవుని యందు ఈ దివ్య గుణములు వృద్ధి చెందుట చేతనే భగవానుడు సంతుష్టుడు కాగలడు గాని కృత్రిమమగు యజ్ఞ నిర్వహణము చేగాని యోగాభ్యాసము చేగాని కాదు. అనగా భగవానుని విశుద్ధ భక్తుడగుటకు పూర్తిగా యోగ్యతను బడియనంత వరకు మనుజుడు భవబంధము నుండి విముక్తిని ఊహింపజాలడు. హరే కృష్ణ మాతాజీ ప్రణామం. హరే కృష్ణ మాతాజీ, థ్యాంక్ యూ. అంటే ఇన్ని గుణాలు ఉన్నాయి, సద్గుణాలు, కానీ ఇవి ఆత్మ భగవంతుని స్వరూపమే కాబట్టి ఆ ఆత్మకి కూడా ఈ గుణాలు ఉన్నాయి. కానీ ఎప్పుడైతే మనము భౌతిక జగత్తులో ప్రవేశించిందో ఆత్మ త్రిగుణాలతో కూడి ఇవన్నీ కలుషితమైపోయాయి, ఇవన్నీ కనిపించట్లేదు మనకి. కానీ మళ్ళీ ఎప్పుడైతే మనము ఆత్మ వేరు, శరీరం వేరు, ఇంద్రియాలు, మనసు, వీటి వల్ల ఈ శరీరము తర్వాత అజ్ఞానం వల్ల, కామము, కోరికల వల్ల ఇవన్నీ జరుగుతున్నాయని తెలుసుకొని ఆత్మభావనలో మనం ఎప్పుడైతే దీన్ని చూస్తూ ఉంటామో అప్పుడు మనము వీటిని తెలుసుకొని ఆచరించగలిగే ఒక యోగ్యత మనకు భగవంతుడు ఇస్తాడు. ఎప్పుడైతే భగవంతుని కొరకు ప్రత్యర్థం భక్తి చేయడం స్టార్ట్ చేస్తుంటామో ఇవి మళ్ళీ మనలో ఎలాగైతే ఏమంటారు కప్పబడిపోయినాయో అవన్నీ మళ్ళీ బయటకి వస్తూ ఉంటాయని చెప్తున్నారు. అంటే భగవంతుని శరణు పొందనిదే మనకు ఈ లక్షణాలు అనేటివి రావు అనేది ఇక్కడ చెప్పడం జరిగింది. ఎప్పుడైతే భగవంతుని శరణు పొంది భక్తి చేస్తుంటామో ఇవన్నీ మనకు వస్తాయి. ఎప్పుడైతే ఇవన్నీ మనకు వస్తాయో అప్పుడు భగవంతుడు మన ఎడ ప్రసన్నుడవుతాడు అనేది ఇక్కడ చెప్తున్నారు. కాబట్టి మనం అందరం కూడా భగవంతుని ప్రసన్నుడు చేసుకునే ప్రయత్నంలో తనకు భక్తిని చేస్తూ గురువుల యొక్క ఆశీస్సులు పొంది భక్తిలో ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం. తర్వాత ఇక్కడ వారికి ఉపదేశం అయిపోయిన తర్వాత మైత్రేయునికి ఇస్తున్నారు. ఏమని చెప్తున్నారు మైత్రేయుని? మాతాజీ మైక్ మ్యూట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. అయితే ఇక్కడ వరకు ఉపదేశం అయిపోయింది. దాన్ని ఆయన ఆదేశంగా తీసుకుంటున్నారు. గురు పరంపరలో ఆయన కర్తవ్యాన్ని నిర్వహించాలనుకుంటున్నారు. మనం కూడా అలా చేయాలని చెప్పారు. ఇది అయిపోయిన తర్వాత మైత్రేయముని చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? సయిత్తం లోక గురునా విశ్వక్షేణేన విశ్వజితో అనుశాసిత ఆదేశం శిరసా జగృహే హరేహే. హరే కృష్ణ మాతాజీ ప్రణామాలు మాతాజీ. హరే కృష్ణ. మైత్రేయ ఉవాచ సయిత్తం లోక గురునా విశ్వక్షేణేన విశ్వజితు అనుశాసిత ఆదేశం శిరసా జాగృహే హరే. మైత్రేయముని పలికెను, విదురా, విశ్వ విజేతయగు పృథు మహారాజు ఆ రీతిగా దేవదేవుణ్ణి ఆ ఆదేశములను శిరస వహించను.
హరే కృష్ణ. అతడి 16 శ్లోకాల వరకు చెప్పిన ఉపదేశాలను ఆయన శిరసా వహించి ఆదేశముగా తీసుకొని ఆ రీతిని పాలన చేస్తానని సిద్ధమైపోయాడు. ఇక్కడ విశ్వక్షేణేన విశ్వజిత్ అని 2 పదాలు ఇచ్చాడు. ప్రపంచాన్ని ఏలే రాజు ఎవరు? పృథు మహారాజు, ఆయనకు విశ్వజిత్. తర్వాత అసలు ఈ సృష్టికర్త మొత్తం భూమండలాన్ని ఏలే అతను విశ్వక్షేణ అంటే భగవంతుడు. వీళ్ళిద్దరు అని ఇక్కడ చెప్తున్నారు. అంటే తను ఇతనికి చెప్పడము, ఇతను దాన్ని ఆదేశపూర్వకంగా తీసుకొని శిరస వహిస్తున్నారు అని చెప్తున్నారు. మనుజుడు భగవాన్ని పాదపద్మమున చెంతవాలి, ఆ దేవదేవుని ఆదేశమును అంగీకరించవలసి ఉన్నది. ఈయన విశ్వవిజేత అయినప్పటికీ కూడా, విశ్వజిత్ అయినప్పటికీ కూడా భగవంతుని ఆదేశాలను తీసుకోవలసిందే, అంగీకరించవలసిందే అని ఇక్కడ చెప్తున్నారు. దానిని ఎలా మళ్ళీ శ్రద్ధతోనూ గౌరవంతోనూ యథాతథంగా స్వీకరించాలి. యథాతథంగా అంటే భగవంతుడు ఏదైతే చెప్తాడో అదే విధంగా. ఇప్పుడు మనం చూస్తే భగవద్గీత యథాతథం అని రాసి ఉంటది. మరి యథాతథం రాయాల్సిన పని ఏమొచ్చింది అంటే ప్రభుపాద గారు చెప్తారు, దానికి భగవద్గీత పేరుతో ఇంకా ఎన్నో 1000 సంపుటాలు రకరకాల భగవద్గీతాలు మనకి మార్కెట్లో కనిపిస్తున్నాయి. కాబట్టి అందులో వారి వారి ఇష్టానుసారంగా వాళ్ళకు నచ్చిన అర్థం చేసుకున్న రీతిగా వాళ్ళు భగవద్గీతను రాయడం అనేది జరిగింది. కాబట్టి అలా కాకుండా ఇది యథాతథంగా రాశారంటే భగవంతుడు ఏదైతే చెప్పాడో ఆ విధంగానే ఉంది. ఇందులో ఏవి కల్పితాలు, తీసివేయడాలు, కూడడాలు అనేటివి లేవు అనే కదా చెప్పడం. కాబట్టి మనం కూడా భగవంతుడు చెప్పింది అలా యథాతథంగానే స్వీకరించాలి. అంటే మనకు నచ్చిన దానిలో జోడి చేసి ఇతరులకు చెప్పడం కానీ, లేదంటే మనకు నచ్చంది తీసేసి చెప్పడం కానీ మనం చేయకూడదు. అలా చెప్పడమే కాదు, మనం అలా ఆచరించకూడదు అని చెప్తున్నారు. మార్పులు చేర్పులు అనేది మనం చేయకూడదు అనేది ఇక్కడ చెప్తున్నాం. నామమాత్ర పండితులకు, స్వాములకు అది ఒక అలవాటుగా మారిపోయింది. కాబట్టి అలా కాదు అని ఇక్కడ చెప్తున్నాం. పృథు మహారాజు చక్కగా చేసి చూపినాడు. ఏం చేసి చూపించాడు? ఏదైతే భగవంతుడు చెప్పారో దాన్ని అవలంబించి చేసి చూపిస్తున్నారు అని చెప్తున్నారు. ఇది మనము గ్రహించాల్సిన విధి ఇదే. అంటే మనము అతని నుంచి నేర్చుకోవాల్సింది, చేయాల్సింది ఇదే అని ఇందులో చెప్పడం. ఇక్కడ నుంచి 18వ నుంచి మనకు చూస్తే 17 నుంచి 22 వరకు ప్రేమపూర్వక వ్యవహారాలు అనేటివి భగవంతుడు పృథు మహారాజుతో వ్యవహారాలు ఎలా చేస్తాడు, వాళ్ళిద్దరి మధ్యన ఎలా ఆ సంభాషణ జరుగుతుంది అనేది ఇక్కడ చెప్తున్నారు. 17 నుంచి 22 వరకు. అంటే ఇంతలా ఉన్న అతనికి హృదయంలో ఉంటానని చెప్పాడు కదా, మరి అతని ప్రేమ, భగవంతుడి యొక్క ప్రేమ వ్యవహారం పృథు మహారాజుతో ఎలా ఉంది అనేది ఇక్కడ చెప్తున్నారు. 18వ శ్లోక. పృషంతం పాదయోః ప్రేమ్నా వ్రీడితం స్వేన కర్మణ శతక్రతుం పరిష్వజ్య విద్వేషం విససర్జః. హరే కృష్ణ. సుషంతం పాదయో ప్రేమ్నా వ్రీడితం స్వేన కర్మణ శతక్రతుం పరిస్వజ్య విద్వేషం విససర్జః. హరే కృష్ణ. చింతన నిలిచియున్న ఇంద్రుడు తన కర్మలకు సిగ్గు చెంది పృథు మహారాజు పాదపద్మంపై పడెను. కానీ పృథువు వెంటనే ప్రేమతో అతనిని ఆలింగనము, మాతాజీ కొంచెం పైకన, ఆలింగనము చేసుకుని యజ్ఞాశ్వమును హరించినందునకు అతనిపై కలిగిన విద్వేషమును విడిచెను. హరే కృష్ణ. హరే కృష్ణ. గొప్ప విషయాన్ని మనకు చెప్తున్నారు. భక్తులు ద్వేషంతో ఉంటే ఎలా ఉంటారో, ఆ ద్వేషాన్ని ఎలా స్వీకరించి విడిచిపెడతారో, ఇతరులు అయితే దాన్ని ఎలా స్వీకరించి విడిచిపెడతారో అనేది కూడా చెప్తున్నారు. ఆయన ఎప్పుడైతే ఇలా చెప్పాడో, వరాన్ని కోరుకోమని చెప్పారు కదా, చెప్పి ఉపదేశం ఇచ్చారు, ఈయన దాన్ని స్వీకరించాడు. ఇదంతా ఎవరు చూస్తున్నారు? పక్కనే ఉన్నారు కదా, పట్టుకొని వచ్చారు కదా విష్ణు భగవానుడు. ఎవరిని పట్టుకొని వచ్చారు? ఎవరున్నారు ఇప్పుడు విష్ణు భగవానుడితో పాటు? ఇంద్రుడు మాతాజీ. ఇంద్రుడు ఉన్నాడు. ఇంద్రుడు ఇప్పుడు ఎన్ని చెప్పాడు? భగవంతుడు దేనికి లొంగిపోతానని చెప్పాడు? ఉత్తమ శీలముకి, ఉత్తమ నడవడికకి.
కదా. మరి ఇంత చెప్పినప్పుడు కూడా మార్పు రాకపోతే అది కష్టమే కదా. ఇంద్రుణ్ణి మాతాజీ. అవును మాతాజీ. అయితే ఇదంతా వింటున్న ఇంద్రుడికి కూడా ప్రాయశ్చిత్తం అనేది కలిగింది మనసులో. అరే నేను తప్పు చేశానే అనే భావన. ఒకవేళ ఇది భగవంతుని ప్రీత్యర్థమే ఆయన లీలలో భాగంగా చేసినప్పటికీ కూడా అక్కడ సిచ్యువేషన్ బట్టి ఆ ఇంద్రుడికి పశ్చాత్తాపం అనేది కలిగింది. ఆ చెప్పాడు కదా, ముందే చెప్పాడు క్షమించు ఇంద్రుడిని అని ముందుగానే అడిగాడు కదా విష్ణుమూర్తి. కానీ ఆయన క్షమించేశాను అన్నట్టుగా చూశాడు. ఇప్పుడు ఏమైపోయింది, ఆయన డైరెక్ట్ గా పృథు మహారాజు కాళ్ళ పైన పడబోయాడు. కానీ పడబోయినంతలోనే పృథు మహారాజు ఆయన పైనకి లేవనెత్తి ఆలింగనం చేసుకున్నాడు. అంటే ఇక్కడ ఇద్దరు కూడా ఎవరి సేవలో ఉన్నారు? భగవంతుని సేవలో. భగవంతుని సేవలో. అంటే ఇద్దరు కూడా భక్తులుగానే ఇక్కడ చెప్పడం జరిగింది. అంటే ఒక భక్తుడు ఇంకో భక్తుడి యొక్క కాళ్ళ పైన పడుతుంటే ఆ భక్తుడు అలా చూస్తూ ఉండలేరు అన్నట్టు. కాబట్టి ఆయన లేవనెత్తి ఆలింగనం చేసుకొని ఏం విసర్జ ఇక్కడ చెప్పారు. విససర్జ. విససర్జ అంటే ఏమి విడిచిపెట్టారు. ఏం విడిచిపెట్టారు? వాళ్ళ ఇద్దరికి మధ్యలో వైరం ఏంటి? కోపం మాతాజీ. గుర్రం ఎందుకు? అశ్వం గురించి యజ్ఞం కోసం అశ్వం గురించి. పరిష్వర్జ్య అంటే ఆయన 100 యజ్ఞం చేయకుండా ఆపి చేసినప్పుడు వాళ్ళిద్దరి మధ్య వచ్చిన కోపం అనేది ఉంది కదా, అది ఇద్దరు కూడా విడిచిపెట్టేశారు అని ఇక్కడ చెప్తున్నారు. ఎప్పుడైతే కోపాన్ని విడిచిపెట్టారని ఇక్కడ భగవంతుడి కూడా నమ్మకం కుదిరింది అన్నట్టు. అంటే అప్పటి నుంచి టెస్ట్ చేసుకుంటూ వస్తున్నాడు కదా, ఇది రాజు యొక్క లక్షణం, ఇది గుణవంతులు ఇలా ఉండాలి, సమదృష్టి ఇలా ఉండాలి, ఇవన్నీ చెప్పుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు లాస్ట్ కి ఈయన అనుకున్నట్టు అంటే అమ్మయ్య నేను సరైన వాడికే నేను ఉపదేశాన్ని చేశాను, నా ఉపదేశం అనేది ఇక్కడ ఫలించింది అనే రీతిలో భగవంతుడు ఉన్నాడు. అదే సమయంలో ఈయన వెళ్ళి అలా కాళ్ళపైన పడగానే ఆయన పైకి లేపి ఆలింగనం చేసుకున్నాడు. ఇక్కడ ఏం చెప్తున్నారంటే వైష్ణవుని పాద పద్మముల చెంత అపరాధం కావించిన వానిని భగవానుడు కూడా క్షమించాడు కదా. మనం చూసాం, ఏ ఏ స్టోరీలో చూస్తాం ఇది? ఎక్కడ చూసాం భగవంతుడు క్షమించాడు? అంబరీష మహారాజు మాతాజీ, దుర్వాస ముని అంబరీష మహారాజ్. ఎప్పుడు మనం ఏకాదశి ఉపవాసం టైంలో కదా ఆయన దేన్ని ఇడిచిపెడతాడు? తన చక్రాన్ని కదా ఇడిచిపెడితే ఎన్ని లోకాలు పోతుంది. ఎవరి దగ్గర పోయినా వాళ్ళు ఏం చేయలేకపోతారు. మళ్ళీ తిరిగి వచ్చి ఎవరిని ప్రార్థిస్తాడు ఆయన? అంబరీష్ మహారాజుని ప్రార్థిస్తే ఆయన భగవంతుడికి చెప్తే అప్పుడు ఆ సుదర్శన చక్రం వెనక్కిపోతుంది. అవునా? అవును. అది చెప్తున్నారు ఇక్కడ. అపరాధం కావించి అంటే భగవంతుడు క్షమించడు, అంటే భక్తుల పట్ల అపరాధం చేస్తే భగవంతుడు క్షమించడు అనేది ఇక్కడ చెప్తున్నారు. కాబట్టి మళ్ళీ ఆ భక్తుడే క్షమించగలగాలి మనని, అది ఇక్కడ చెప్తున్నారు. పాద పద్మముల చెంత వాలవలసే వచ్చాను అనేది ఇక్కడ చెప్తున్నారు. ఇప్పుడు పృథు మహారాజు పాద పద్మముల చెంత ఎవరు? ఇంద్రుడు వాలాడు. ఆయన ఔదార్యాన్ని చూసి ఆయన వైష్ణవుడు అయినందున ఆయన తనను లేపి అలా హత్తుకున్నాడు. అప్పుడు ఇరువురి మధ్యలో ఉన్న ఆ కోపం అనేది నశించింది. ఇంకేం నేర్చుకోవాలంటే బయట వాళ్ళకి భక్తులకి మధ్యలో రావచ్చు, పొరపాట్లు రావచ్చు, కొద్ది కోపం రావచ్చు, ఏదన్నా కావచ్చు, కానీ వాటిని సరిదిద్దుకొని మళ్ళీ ఒకటిగా భక్తి చేయడమే వాళ్ళ ఉద్దేశం ఉండాలి. అంటే భగవంతుని సేవ చేయడమే వాళ్ళ ఉద్దేశంగా కలిసిపోయి చేయాలి అనేది ఇక్కడ చెప్తున్నారు. ఎందుకు అంటే వాళ్ళు భక్తిలో ఉన్నారు కాబట్టి ఆ పైన గుణాలు చెప్పినవన్నీ వాళ్ళు అలవర్చుకోవాలి. కాబట్టి ఆ కోపాన్ని మనం విడిచిపెట్టాలి. అప్పుడే మనం భక్తిలో ముందుకెళ్తాం, భగవంతుని చేరుతాం, ఆ గుణాలు అనేవి మనకు అలవడతాయి. కానీ వాళ్ళు బయట వాళ్ళు అయితే అలా చేయగలుగుతారా? ఇప్పుడు చూడండి, అసలు చిన్న చిన్న వాటికి చంపేసే వరకు వెళ్ళిపోతుంది వాళ్ళ క్రోధం అనేది. అవునా? చిన్న 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 10 గజాల ప్లేసు, లేకపోతే చిన్న బంగారము, లేకపోతే ఎవరో నన్ను ఈ విధంగా అవమానించిరనో, లేకపోతే నాకంటే అతన్ని బాగా మెచ్చుకున్నారనో, ఇలా చిన్న పిల్లలు అయితే క్లాస్ లో తనని అందరూ గ్రేట్ అంటున్నారు అని ఈర్షతోనో, లేకపోతే లవర్స్ విషయంలోనో కోపం వచ్చేసి ఎక్కడి వరకు వెళ్ళిపోతుంది? తగ్గించుకునే ఉపాయము వాళ్ళ దగ్గర ఉన్నదా? లేదు. అందుకే జీవితాలు నాశనం అయిపోతున్నాయి.
ఆ అలా చంపేసుకోవడాలు ఎందుకు అవుతున్నాయి అంటే ఈ భక్తి మార్గంలో వాళ్ళు లేరు కాబట్టి, భక్తిలో లేరు కాబట్టి వాళ్ళకి ఈ గుణాల వల్ల వచ్చే ఫలితం అనేది తెలియదు, కోపం వల్ల వచ్చే నష్టము తెలియదు, కాబట్టి ఇలా అవుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఇందాక చెప్పినట్టు రాజ పాలనలో ధర్మపరంలో ప్రజలందరూ నడవాలి, అప్పుడే శాంతి అనేది ఉంటది అని ఇందాక శ్లోకాలు చెప్పారని. అందుకే వైష్ణవులందరూ కూడా దీన్ని అర్థం చేసుకొని అలా ఉండాలి అనేది మనకి ఇక్కడ చెప్పారు. మానవ జీవిత కార్యమును పూర్తి చేయకనే నశించిపోచున్నారు. అలా కోపం వచ్చేసి ఇప్పుడు వైష్ణవులు కాకుండా వాళ్ళ అంటే వాళ్ళ పుట్టుకకు కారణము తెలియకుండా ఆ లక్ష్యాన్ని సాధించకుండానే వాళ్ళు నశించిపోతున్నారు అని చెప్తున్నారు. అందుకే ప్రపంచంలో ఈ హరినామ సంకీర్తనోద్యమం అనేది విస్తారంగా ప్రచారం అనేది చేయవలసి ఉంది. అప్పుడు జనులు ఏమవుతారు, కొన్ని మార్లు ఒకరి పట్ల ఒకరు క్రోధం ఉన్నప్పటికీ, విద్వేషం ఉన్నప్పటికీ స్వతహాగా వారు కృష్ణ భక్తి భావనలో ఉండడం వల్ల ఏమవుతుంది, వైరము, స్పర్ధము, విద్వేషము ఎక్కువ కష్టం లేకుండానే వాళ్ళు సర్దుకుపోవచ్చును. అంటే మనం భక్తులు అయ్యిండి కూడా ఆ కోపాన్ని విడవకుండా మనం అలాగే ఉన్నామనుకో, అప్పుడు ఏమవుతుంది, మనము భక్తుల కిందికి రాము. అది ఇంకా మన కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సరాలను చాలా ఉన్నామని అర్థం. ఓకే, భక్తులం అంటే ఇప్పుడు మనం సాధకులుగానే ఉన్నాం, మనం భక్తులం కాలేదు. కానీ అలా భక్తిలో ముందుకు వెళ్ళాలన్నా కూడా మనం దీన్ని విడవలసి ఉంది. అంటే ఏ విధంగా చూసుకున్నా కోపం అనేది, క్రోధం అనేది మంచిది కాదు. అటు బాహ్యంగా మంచిది కాదు, అంతరంగా అంటే ఆధ్యాత్మికంగా మంచిది కాదు, భౌతికంగా కూడా మంచిది కాదు అనేది ఇక్కడ స్పష్టం అయిపోయింది. అందుకనే ఇక్కడ ఈ 2 పదాలు చెప్పారు. 19వ శ్లోకం వచ్చేసి భగవానత విశ్వాత్మ పృదునోపహృతార్హణ సముజ్జిహానయా భక్త్యా గృహీత చరణాంబుజ. హరే కృష్ణ మాతాజీ చదవనా? చదవండి. భగవానత విశ్వాత్మా పృతునోపహృతారణః సముజ్జిహానయా భక్త్యా గృహీత చరణాంబుజః. కరెక్టేనా మాతాజీ? మాతాజీ. అంతటా పృథు మహారాజు తన ఎడ అమిత కరుణామయుడైనట్టి దేవదేవుని పాదపద్మములను అర్చించెను. భగవాన్ పాదపద్మములను అర్చించినప్పుడు అతని భక్తి పారవశ్యము క్రమముగా వృద్ధి చెందెను. హరే కృష్ణ. ఎప్పుడైతే ఇదంతా జరిగింది, ఆ తర్వాత ఏం చేశాడు పృథు మహారాజు, భక్తి పూర్వకంగా భగవంతుడి యొక్క పాద పద్మాలను అర్చించాడు. అయితే ఆయన అర్చించేటప్పుడు ఆయన చేసే ప్రతి పనిలో, నడిచే ప్రతి దాంట్లో, ఆయన కళ్ళల్లో, ఆయన మనసులో భగవంతుడు ఏం చూస్తున్నాడు, వర్తమానం భక్తి అనేది పెరగడాన్ని ఆయన చూస్తున్నాడు, అది వృద్ధి చెందడాన్ని భగవంతుడు చూస్తున్నాడు అన్నట్టు. అంతే కదా, మనం ఇప్పుడు ఎవరికైనా ఏదైనా మంచిది చెప్తుంటాం, దాన్ని పట్టుకొని వాళ్ళు అలాగే చేసుకుంటూ వెళ్తే మనకి అది మనం గుర్తించి మనం ఎలా ఫీల్ అవుతాం? సంతోషంగా ఫీల్ అవుతాం, అది పారవశ్యంగా ఫీల్ అవుతాం, సంతోషం. ఎస్ మాతాజీ. ఇక్కడ కూడా భగవంతుడు అదే, ఎందుకో తను ఇప్పటిదాకా ఉపదేశం చేశాడు, ఆ గుణాలన్నీ ఆయన అలవర్చుకొని ఆ గుణాలన్నిటికీ ఆయన అర్హుడుగా కనిపించాడు. నేను సరైన వ్యక్తికే చేశాను అనిపించింది, అనిపించడమే కాదు కనిపించింది కూడా కదా. ఎప్పుడైతే ఇంద్రుడిని ఆయన క్షమిస్తాడు, ఆలింగనం చేసుకుంటాడు, ఇదంతా చూసేసరికి ఆయనకి ఎంతో హ్యాపీగా ఫీల్ అయిపోయాడు. ఆయన హ్యాపీగా ఫీల్ అయిపోవడం వల్ల ఇక్కడ పృథు మహారాజు కూడా భగవంతుడు తన పైన చూపిన ఆ కరుణను తెలుసుకొని ఆయన కూడా భక్తి పారవశ్యుడయ్యాడు అని చెప్తున్నాడు. అయ్యి భగవంతుని పాదాలను ఆయన అర్చిస్తున్నాడు. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారు, అలా భక్తి భావనలో ఉన్నప్పుడు కొన్ని అష్టసాత్విక వికారాలు అనేది జరుగుతుంటాయి. దీన్ని మనం చైతన్య చరితామృతంలో కూడా చూసాము. ఎలా భక్తి మార్గంలో ఉన్నప్పుడు చైతన్య మహాప్రభు హరినామ సంకీర్తన చేసేటప్పుడు అలా ఎత్తుకు ఎగురుతాడు,
తర్వాత కింద పడిపోతాడు, కళ్ళలో నుంచి నీళ్లు కారుతుంటాయి, దగ్ధం అయిపోతుంది గొంతు. ఇవన్నీ చూసాం కదా మనం, అవునా? చాలాసార్లు మాతాజీ వాళ్ళు చెప్పారు, గుర్తొచ్చిందా? అవి అంటే 8 రకములకు దివ్య పారవశ్య భావనలు అనేటివి జరుగుతుంటాయి. కానీ అలా జరుగుతుంటాయి కదా అని మనం తెలిసి మేము భక్తులము అని నిరూపించుకోవడానికి వీటన్నిటినీ మనము అనుకరించొద్దు అని చెప్తున్నారు. అంటే ఇప్పుడు దొంగ బాబాలు ఇలాంటి వాళ్ళందరూ ఏం చేస్తారు మాతాజీ? భగవంతుడు నాకు కనిపిస్తున్నాడు, నాతో మాట్లాడుతున్నాడు, నేను ఏడ్చాను, ఇంకేదేదో చెప్తూ ఉంటారు కదా, నాకు అలా అయిపోయింది, నేను ఇలా అయిపోయాను అని చెప్తూ ఉంటారు కదా. అని అలా చేయకూడదు అంటున్నారు. కానీ భక్తుడు పరిపూర్ణత్వాన్ని బడిసినప్పుడు అటువంటి లక్షణాలన్నిటి దేహంలో మనకు కనిపిస్తూ ఉంటాయి అని చెప్తున్నాడు. భగవానుడు భక్తవత్సలుడు కాబట్టి విశుద్ధ భక్తుని ఎడ ఆయన ఎప్పుడూ ఒక ఏమంటారు పాయింట్ వాళ్ళ పైన ప్రేమ ఎక్కువగానే ఉంటది, ఎక్కువగానే చూపిస్తారు, మొగ్గు చూపిస్తుంటారు అని చెప్తున్నారు. కనుకనే భగవానుడు మరి అతని భక్తుని నడమ ఈ పారవశ్య భావన అనేది ఈ భౌతిక జగత్తు కార్యముల వంటివి అనేటివి కావు. అంటే ఇప్పుడు మనం చూస్తున్నట్టు ఇది కాదు, నిజమైన శుద్ధ భక్తులు భగవంతుడి మధ్య అవి జరుగుతూ ఉంటాయి, అవి ఇవి కావు అనేది అక్కడ చెప్తున్నారు. 20వ శ్లోక. ప్రస్థానాభిముఖోప్యేనాం మనుగ్రహ విలంబితః పశ్యన్ పద్మపలాసాక్ష్యో న ప్రతస్థే సుహృత్సతాం. మాతాజీ హరే కృష్ణ. చదవాలా మాతాజీ? ఇంకెవరైనా చదవని వాళ్ళు ఉంటే మాతాజీ హరే చదువుతారా? కృష్ణ. చదవాలా మాతాజీ నేను? మాతాజీ ఇందాక భావం చదివినట్టున్నారు కదా, ఇంకెవరన్నా ఇద్దాం. మాతాజీ ఈవిడ వైకుంఠేశ్వరి మాతాజీ కృష్ణవేణి మాతాజీ కాదు. అవునా? ఓకే ఓకే, సారీ మాతాజీ, నాకు వాయిస్ అలాగే వినిపిస్తుంది. థ్యాంక్ యూ. చదవాలా మాతాజీ? చదవండి మాతాజీ. ప్రస్థానాభిముఖో మనుగ్రహ విలంబితః పశ్యాన్ పద్మ పలాశాక్షో నా ప్రతాస్తే సుహృత్సతం. భగవానుడు వెడలుటకు ఉద్యుక్తుడయ్యెను. పృథ్మహారాజు స్వభావము నిమిత అనురాగము కలవాడై వెడలలేకపోయెను. ఆ రోజు రైతు తన పద్మ పలాశలోచనములతో ఆ భక్తి శ్రేయోభిలాషి ఆలస్యము చేయసాగెను. హరే కృష్ణ. రాజు నైజమును అని ఇక్కడ ఉన్నది మాతాజీ. ఇక్కడ ఏంటి, భగవంతుడు తన ప్రేమను ఎలా వ్యక్తం చేస్తున్నాడు అనేది ఇక్కడ మైత్రేయుని మనకు చెప్తున్నారు. మనకు నిజంగా ఎవరిపైన ప్రేమ ఉన్నదనుకోండి, వాళ్ళని వదిలి వెళ్ళాలంటే మనకి చాలా కష్టంగా ఉంటది కదా. ఇప్పుడు ఇక్కడ కూడా పృథు మహారాజు చెప్పేశాడు, ఆయన పూజ చేసేసాడు, ఇప్పుడు వాళ్ళిద్దరు కలిసిపోయారు. మరి ఆయన దేనికోసం అయితే వచ్చిరో ఆ పని అయిపోయింది, ఇప్పుడు వెళ్ళాలి కదా. ఆ వెళ్ళే సమయానికి భగవంతుడు ఎలా ప్రవర్తిస్తున్నాడంటే వెళ్ళాలి అని లేచి నిలబడుతున్నాడు, వెళ్దాం అనుకుంటున్నాడు, కానీ ఆయనకు వెళ్ళాలనిపించట్లేదు. ఎందుకు అంటే పృథు మహారాజు స్వభావము ఆయనకు అమిత అనురాగాన్ని అమిత అనురాగవంతుడైపోయాడు, అంటే ఆయనకు ప్రసన్నుడైపోయాడు కదా. దానికోసం తను వెడలలేక వెళ్తున్నట్టుగా ఆయన ప్రవర్తిస్తున్నాడంట. ఇది భక్త శ్రేయోభిలాషి ఆలస్యం చేయసాగెను అని చెప్తున్నారు. అలా భగవంతుడు వెళ్తున్నాను అంటున్నాడు కానీ వెళ్ళట్లేదు అన్నట్టు. అలా ఇంకా వెళ్లకుండా ఆయన ఏం చేస్తున్నాడంటే ఇక్కడ ఆయన వర్ణించారు, పద్మ ఫలా సాక్షు అంటే అక్ష అంటే ఇక్కడ కన్నులు కదా, ఆయన పద్మ అంటే లోటస్ కన్నులతో ఆయన తదేకంగా చూస్తూనే ఉన్నారు. ఎవరిని చూస్తున్నారు? రాజు పృథు మహారాజు. పృథు మహారాజుని ఆ ప్రేమ పూర్వకంగా వెళ్లాల్సి వస్తున్నప్పటికీ, వెళ్దాం అనుకుంటున్నప్పటికీ కూడా వెళ్ళలేకుండా తననే తదేకంగా చూస్తూ ఉన్నాడని చెప్తున్నారు. ఇక్కడ సుహృత్సతాం అంటే ఇక్కడ
ఏం చెప్తున్నా, దేవదేవుడు సదా తన భక్తుని వైపునకే మొగ్గి ఉంటాడు కాబట్టి అతని శ్రేయస్సును గూర్చియే ఆయన తలుస్తూ ఉంటాడు. ఇది పక్షపాతం అని కొందరు అనుకుంటారు, కానీ ఇది పక్షపాత బుద్ధి కాదు అని చెప్తున్నారు. భగవద్గీతలో కూడా చెప్పారు ఏమని, సమ్మోహం సర్వభూతేషు, అంటే ఎల్లరూ కూడా తనకు సమానమే అయినప్పటికీ కూడా ఎవరైతే భక్తితో భగవంతుని చేరతారో అలాంటి వారిపైన తను ఉంటాడు. అలాంటి వాళ్ళ హృదయంలో తను ఉంటాడు, తన హృదయంలో వాళ్ళు ఉంటారని మనకు చెప్పారు కదా. భక్తుడు ఎల్లవేళలా తన హృదయంలో నిలిచి ఉంటాడు, తాను కూడా భక్తుని హృదయంలో ఎల్లప్పుడూ నిలిచి ఉంటాను అనేది ఆ దేవదేవుడు మనకు భగవద్గీతలో చెప్పాడు. అందుకే తేషాం సతత యుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధి యోగం తం ఏన మాం ఉపయాంతితే. ఎలా ఉంటది అంటే, ఒక తండ్రి పలువురు సంతానం ఉన్నప్పటికీ కూడా ఎవరైతే ఆ తండ్రి చెప్పినట్టుగా చేసి తన తండ్రి మెప్పు పొందుతారో అలాంటి కొడుకు పైన తండ్రికి కొంచెం ఎక్కువ ప్రేమనే ఉన్నట్టుగా కనిపిస్తుంది కదా. అలాగే భగవంతుడి ప్రేమ కూడా భక్తుడి పైన అలా కొంచెం ఎక్కువగానే ఉంటది అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. ప్రేమానురాగములతో భగవత్ సేవలో నెలకొనేది వారు ఎల్లరి హృదయములలో పరమాత్మ రూపంలో ఉన్నట్టు దేవదేవునితో వీళ్ళు ప్రత్యక్షంగా సంబంధమును కలిగినట్టు వాళ్ళే అని ఇక్కడ మనకు చెప్తున్నారు. అంటే మన హృదయంలో ఉన్న పరమాత్మ అందరి హృదయంలో ఉంటాడు, కానీ మనం ఎప్పుడు తెలుసుకుంటాం ఆయన ఉన్నాడని? మనం ఎప్పుడైతే భక్తియుక్త సేవ చేస్తామో ఆయన ఉన్నాడనే ఉనికి మనకు తెలుస్తుంది కదా. అంటే ఆయన మన హృదయంలో ఉన్నాడు, మనకి తన హృదయంలో మనం ఉన్నామని అది కూడా ఎవరికి తెలుస్తుంది? మళ్ళీ మనకే తెలుస్తుంది. ఎందుకంటే ఆయన చూపించే ఆ ప్రేమ భావము, తర్వాత ఇందాక పృథు మహారాజుకు ఉపదేశాలు ఇచ్చాడు, ప్రేమపూర్వక ఉపదేశాలు, ఇలాంటివన్నీ ఎవరికి ఇస్తూ ఉంటాడు? భక్తులకు ఇస్తూ ఉంటాడు. కాబట్టి ఆయన చేసే దాని వల్ల మనకి తెలుస్తుంది అని ఇక్కడ చెప్తున్నారు. ప్రత్యక్షంగా భగవానుతో సంబంధం కలిగి ఉండి ప్రతిక్షణం ఆ దేవదేవుని నుండి ఉపదేశం బడయుచుండెను. అలాంటి వాళ్ళు పరమాత్మ రూపంలో హృదయంలో ఉన్న అతని నుంచి ప్రతి క్షణము కరెక్ట్ రాంగ్ అనే విషయంలో ఏం చేయాలి ఇలా వాళ్ళకు అన్ని సూచనలు ఇస్తూనే ఉంటారు, వీళ్ళు దాన్ని తీసుకుంటూనే ఉంటారు. కనుక ఉత్తమ భక్తుడు తప్పు చేసే అవకాశమే లేదు. అలాగనే అది విశుద్ధ భక్తుల ఎడ భగవానుడు పక్షపాతం చూపడం అనేది కాదు. ఎవరన్నా ఇది పక్షపాతం అనుకుంటారేమో, అది కాదు అనేది ఇక్కడ క్లియర్ చేశారు. 21వ శ్లోకాలు. స ఆదిరాజో రచితాంజలి హరిం విలోకితుం నాశక దశ్రులోచనః న కించనో వాచ సభాష్వ విక్లవో హృదోపగుహ్యాము మధాదవస్థితః. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. స ఆదిరాజో రచితాంజలిర్హిరిం విలోకితం నాశక దశ్రులోచనః న కించనో వాచ సభాష్మ విక్లవో హృదోపగుహ్యోముమధాదవస్థితః. హృదోపగుహ్యోము మూన ఇక్కడ అక్కడ విడగొట్టడం ఎట్లా మాత్రం చూద్దాం. మొత్తం కలిపి చదివేసాను. హృదోపగుహ్యోముమధాదవస్థితః మళ్ళా చదువుతాం. స ఆదిరాజో రచితాంజలిహిరం విలోకితం నాశక దశ్రులోచనః న కించనో వాచ సభాష్వ విక్లవో హృదోపగుహ్యోముమధాదవస్థితః. ఓకే, అది గుహ్యో కాదు, గుహ్యా హా అది. ఓకే, అది పుర్లులాగా అనిపించింది. మాతాజీ అది చిన్నగా అలా ఉంది కదా. నో ప్రాబ్లం. ఆదిరాజకు మృదువు కనులలో నీరు నిండి గొంతు తొట్రుపాటుతో కూరుకుపోగా భగవానుని స్పష్టముగా చూడగలుగుట గాని ఆ దేవనేనుతో ఏదేని పలుకట గాని చేయలేకపోయింది. అతడు కేవలం భగవానుని హృదయములో ఆలింగనం చేసుకుని ముకిలిత హస్తుడై నిలిచియుడు.
హరే కృష్ణ. హరే కృష్ణ. భగవంతుడు అలా పో జాలక పో, నేను వెళ్తాననుకుంటూ వెళ్ళలేక ప్రేమపూర్వక కన్నులతో అలా పృథు మహారాజును చూస్తుంటే పృథు మహారాజు కూడా ఏమైపోయిందంటే అతని కనులలో నీరు నిండిపోయాయి, గొంతు తొట్రుబాటు పడిపోయింది. భగవానుని స్పష్టంగా ఆయన చూడలేకపోతున్నారు. ఆ దేవదేవునితో ఏదైనా పలుకుదామా అంటే పలకలేకపోతున్నాడు. కేవలం మరి ఏం చేశాడు అంటే ఆ కొద్ది క్షణాల్లోనే ఆయన చూసిన ఆ రూపాన్ని తన మనసులో నిలుపుకొని ధ్యానించడం చేశాడు. కానీ అక్కడ భగవంతుడే ఉంటే మనం ఎలా ఏం చేయాలనేది ఇందులో చెప్తున్నారు. ఇక్కడ బ్రహ్మ సంహితలో చెప్పినట్టు ఈశ్వర పరమ కృష్ణ సచ్చిదానంద విగ్రహ అని చెప్తారు కదా. తర్వాత శ్రీకృష్ణ భగవానుడు ఆది పురుషుడు. ఆది పురుషుడు అంటే గోవిందం ఆది పురుషం అనే శ్లోకం ఉంది కదా. ఇంకా దీనికి ఉంది, ఇంకా ఏమేమి ఉన్నాయి, దీనికి చాలా ఉన్నాయి, చాలా చోట్ల మనకు చెప్తారు. తర్వాత ఇక్కడ మరి పృథు మహారాజు ఎవరు? చిత్తావేశ అవతారం కదా, అందుకని ఈయన ఆదిరాజు అన్నారు. ఇంకా ఆదిరాజుకు ఎందుకు ఆదిరాజు అనే దానికి కారణాలు కూడా మనకి ఇందులో చెప్పడం జరిగింది. అంతకుముందు చెప్పారు కదా చాప్టర్లు, ఆయన ఆదిరాజు, ఆయన ఎలా భూమిని విడదీసి రాజ్య పరిపాలన అనేది చేశాడని చెప్పుకున్నారు కదా మనకి. అప్పుడే మనకి దీనికి ఏం పేరు వచ్చేసింది, ఏం పేరు వచ్చిందని చెప్పారు? ఒక పేరు చెప్పారు కదా మాతాజీ, గుర్తుంది ఎవరికన్నా? ఆర్యావర్తమా మాతాజీ? ఆదిరాజు ఆర్యావర్తమా మాతాజీ? విభజించి పాలించడం అనేది చేశారని చెప్పినప్పుడు చెప్పారు కదా. ఫస్ట్ ఆయననే దీన్ని చేశారు. ఎవరెవరు ఎక్కడెక్కడ పంటలు పండించుకోవడానికి వీలుగా ఆ ప్లేస్ లను చదును చేసి అక్కడ పంటలు పండించుకోవడం ఇదంతా చేసినప్పుడు అని చెప్పారు కదా. గుర్తు అలా ఒక గుర్తు చేసుకుని మళ్ళీ చెప్పుకుందాం. అయితే ఆదిరాజు అని పేర్కొన్నారు. అతడు గొప్ప భక్తుడే కాక తన రాజ్యంలోని అవాంఛిత శక్తులన్నిటినీ కూడా జయించాడు కాబట్టి గొప్ప వీరుడు కూడా అయి ఉన్నాడు. ఆయన భక్తుడు, వీరుడు. తర్వాత ఇంద్రునితో సమానంగా అతను శక్తిమంతుడు. ప్రజలను ఇంకా పుణ్యకార్యములలోకి భగవద్భక్తిలోకి నెలకొల్పే వారికి అతడు రక్షకుడు కూడా అయ్యాడు. ఆపత్తుల నుండి రక్షణను కల్పించినప్పుడు అతడు ప్రజల నుండి ఒక పైసా పన్ను కూడా వసూలు చేయలేదు. అంటే భక్తులు కాదు, ప్రజలు ఎప్పుడైనా కష్టాల్లో ఉన్నప్పుడు రాజులు ఎలా ఉండాలి, పీడించి పన్నులు వసూలు చేసే విధంగా ఉండకూడదు. కాబట్టి ఈయన కూడా అలా పన్నులు వసూలు అనేది చేయలేదు. తర్వాత భగవద్భావనారహితముగానే తత్ఫలితంగా పాప జీవితంలో గొప్ప ఆపత్తు వంటిది అని తెలుసుకొని ఏం చేశాడాయన? నియమాలు ఏవి? ప్రజలు అవివాహిక సంబంధము, మత్తు పదార్థం స్వీకారము, మాంసాహారము, జూదంలో మునిగి పాప జీవన మగుటను దేశాధినేత లేదా రాజు అనుమతించినచో వారి నుండి పన్నులను తీసుకున్న కారణమున ఆ పాప ఫలమును రాజు అనుభవించవలసి వస్తుంది. కానీ ఇతను చేశాడు? అలా చేయలేదు. ఆయన ఏం చేశాడు? ధర్మ పరిపాలన చేశాడు, భక్తి భావాన్ని వృద్ధి చేశాడు. వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ సంతృప్తిగా ఇచ్చినప్పుడు పన్నులను తీసుకున్నాడు. ఆ పన్నులను కూడా వాళ్ళ అభివృద్ధికి ఉపయోగించాడు కదా. ఇలాంటి మంచి రాజు. అందుకే ఆయనను ఏమన్నారు? ఆదిరాజు అని ఆయన చెప్పడం అనేది జరిగింది. అంటే ఇలాంటి పరిపాలన అనేది కూడా ఆయన నుంచే స్టార్ట్ అయింది అని కూడా ఒక విషయం చెప్తారు అన్నట్టు. అంటే ఇప్పుడు ఎలా ఉంది, జనాలు ఎలా పరిపాలిస్తున్నారు రాజులు? బాధ్యతాయుతుడుగా రాజు కూడా ఉత్తమ శ్రేణి విశుద్ధ భక్తుడు కాగలడు. ఆయన రాజుగా ఉన్నాడు, విశుద్ధ భక్తుడుగా కూడా ఉన్నాడు. ఏ విధంగా అతడు భక్తియుక్త సేవలో బాహ్యమున అంతరమున పారవశ్యమును ఉందాడో అతని నడవడికను బట్టి మనము స్పష్టంగా చూడవచ్చు. అంటే ఆయన ఎలాంటి వాడు అనేది, ఆయన రాజ్య పరిపాలన, ఆయన ఎవరితో ఎలా వ్యవహరించారు, ఆయన భక్తిని ఎలా చేశాడు, ఇవన్నీ చూసి మనము తెలుసుకోవచ్చును అని చెప్తున్నారు. అంటే ఒక మనిషిని అతని గుణము, అతని శీలము, అతని నడవడిక, మాట తీరు, ప్రవర్తన ఇలాంటివన్నీ చూసి ఇతడు మంచా చెడా అని తెలుసుకుంటాం కదా. అలా మనము
తెలుసుకోవచ్చు అంటున్నారు. కానీ ఇప్పటి ప్రభుత్వం ఎలా ఉంది, ప్రజలు ఎలా ఉన్నారంటే ఈ ప్రభుపాదాలు చెప్తున్నారు. అప్పటి కాలంలోని ప్రభుపాద ఆ టైంలోనే అప్పుడు మద్య నిషేధం చేస్తే ఏమైంది, నేను చిన్న ఉన్నప్పుడు కూడా చూశాను, మా పెళ్ళప్పుడు పెళ్లి తర్వాత ఏదో ఆ టైంలో మద్య నిషేధం అనగానే అందరూ ఏం చేశారు, దొంగతనంగా దాన్ని తయారు చేసి సందుల్లో గొంతులో చిన్న చిన్న షాపుల్లో ఇళ్లలో దాన్ని అమ్మడం చేశారు. అవునా? అలా అమ్మినప్పుడు ప్రజలు దాన్ని కొనుక్కున్నారు, తాగారు. అంటే దాని నిషేధం ఎందుకు చేయాలి మాతాజీ? మద్యం నిషేధం ఎందుకు చేయాలి? ప్రజల ఆరోగ్యం మాతాజీ. ఆపదలు కొని తెచ్చుకుంటారు కదా మాతాజీ, దానివల్ల ఆపదలు కొని తెచ్చుకున్నట్టే కదా. ఇంకా కుటుంబం సంపాదించిన కూడా డబ్బులు వృధా అవుతుంది మాతాజీ. కుటుంబాలు కూడా విచ్ఛిన్నమవుతుంటాయి మాతాజీ. అజ్ఞానంలో పోతారు మాతాజీ, అందుకని. ఇంకా ఫస్ట్ ఆరోగ్యం పాడవుతుంది, తర్వాత డబ్బు ఇల్లు అంతా గొల్ల అవుతుంది మాతాజీ. డబ్బు అంతా ఖర్చు పెట్టడం వల్ల ఇంకా పాప జీవనాలు అయిపోతారు. మెయిన్ ఏంటంటే భగవంతుడికి దూరం అయిపోతారు. ఎప్పుడైతే పాపపు పనులు చేస్తారో భగవంతుడికి దూరం అయిపోతారు. భక్తి అనేది ఉండదు. భక్తి అనేది ఉండకపోతే సన్మార్గం ఉండదు. ఎప్పుడైతే పాపం వస్తుందో వాళ్ళు కష్టాల పాలవుతారు. అవునా? కాబట్టి దాన్ని నిషేధించింది. కానీ దాని వల్ల పన్నులు ఎక్కువగా వస్తాయి అని చెప్పేసి ప్రభుత్వము దాన్ని మళ్ళీ ఏం చేసింది, తక్కువ ధరకు అమ్మడం అనేది స్టార్ట్ చేసింది. అలా స్టార్ట్ చేసినప్పుడు అది విరివిగా అమ్మేసరికి జనాలందరూ మళ్ళీ దాన్ని విరివిగా కొని తాగిన మత్తులో వాళ్ళకు బుద్ధి అనేది భ్రమిస్తుంది. ఆ బుద్ధి భ్రమించినప్పుడు వాళ్ళు ఏం చేస్తారో, ఏ పనులు చేస్తారో ఎవరికి తెలియదు. అవునా? అవును. అదే అంటే ఇప్పుడు ప్రజల నుంచి తీసుకున్న పన్ను ప్రజలకు ఉపయోగపడాలి, కానీ ఇప్పుడు అలాంటి పాపపు పన్నులు తీసుకొని అలా ప్రజలకు ఉపయోగపడే పనులు చేయకుండా రాజు ఉంటే ఆ రాజుకి నష్టమే, ఆ రాజ్యంలో ఉన్న ప్రజలకి నష్టమే. వాళ్ళందరూ కూడా భక్తిలో ముందుకెళ్ళలేరు. భగవంతుడు లేకపోతే, భక్తి అనేది లేకపోతే ఏమవుతుంది, వాళ్ళ జీవితము శాంతివంతం సుఖవంతము కాదు, భగవంతుని చేరలేదు, వాళ్ళ జన్మకి అర్థం అనేది ఉండదు. ఇంతవరకు మనం చూసుకున్నది వేణురాజు పాలనలాగా అవుతుంది మాతాజీ. వేణురాజు పాలనలాగా అవుతుంది. మాతాజీ. అటువంటి ప్రభుత్వం పాపమయ జీవనం యొక్క ఫలమైనట్టు యుద్ధము. అప్పుడు ఏం జరుగుతుంది? యుద్ధము అంటే రోగాలు, కరువు, భూకంపం, ఇంకా ప్రకృతి బీభత్సములు అన్నీ జరుగుతూ ఉంటాయి. అలాంటి వాటిని మనం నివారించగలమా? అప్పుడు లేదు, నివారించలేము. భగవన్ నియమములను పాటించుటలో ఏవేని అవకతవకలు జరిగినంతనే, అంటే భగవద్గీతలు చెప్పినట్లు ధర్మస్య గ్లానిహి, ప్రకృతి లేదా భగవన్ నియమోల్లంఘనము జరిగితే అకస్మాత్తుగా యుద్ధంను సంభవించుట అనేది రూపమున గొప్ప శిక్షను విధించుట ప్రకృతి నియమం. యుద్ధముల రూపంలో శిక్ష అంటే అంతే కదా. మనకు ఎలాంటి అంటు రోగాలు, ఇలాంటి భూకంపాలు ఇవన్నీ చిన్నప్పుడు అనేవారు, భూకంపం వచ్చిందంటే భూదేవి కోపం వచ్చింది, భూదేవికి కోపం వస్తే ఆమె తలకాయ ఇలా అంటే ఇలా భూకంపం వస్తుందని చెప్పేవాళ్ళు చిన్నప్పుడు. నాకు అనిపించేది, ఆమె తలకాయ ఎక్కడ ఉంటది, ఆ చిన్న తలకాయ మీద ఇంత పెద్ద భూమి ఎప్పుడు ఉంటది, ఆమె తలకాయ కదలకుండా ఎన్ని రోజులు ఉంటది అని క్వశ్చన్ వచ్చేది నాకు. కానీ ఇప్పుడు నిజంగా బరువు అంటే ఎవరు, అధర్మ మార్గంలో నడిచే వాళ్ళ వల్లనే తనకి భారంగా మారుతుంది. అప్పుడే ఆమెడ తనని మోయలేకపోతుంది. కాబట్టి ఇలాంటివన్నీ జరుగుతాయి అనేది ఇప్పుడు మనకు క్లారిటీ, ఇందులోకి వచ్చినాక చాలా విషయాలకి క్లారిటీ అనేది మనకి వస్తుంటది. అదే చెప్తున్నాను. ఇప్పుడు భారత్ పాకిస్తాన్ దేశంలో నడమ యుద్ధము అప్పుడు చెప్తున్నారు, కానీ ఇప్పుడు ఎన్ని దేశాల మధ్య యుద్ధం, అసలు చుట్టూరా ఉన్న దేశాలన్నిటికీ యుద్ధం జరుగుతూనే ఉంది. ఎప్పుడు ఎక్కడి నుంచి ఏ బాంబు ఏ దేశంలో పడుతుందో ఎక్కడ పడుతుందో తెలియదు. అవునా? మీరందరూ న్యూస్ చూస్తూనే ఉన్నారు కదా. కేవలం 14 రోజులలో అపారమగు ఆస్తి నష్టము, ప్రాణ నష్టం జరిగింది. ఇప్పుడు ఆ సమయంలో ప్రపంచం అంతటినో కల్లోల పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇవన్నీ పాప జీవన ఫలములై ఉన్నవి. అప్పుడే అంతగా ఉంటే ఇప్పుడు ఇంకా పెరిగిపోయింది. అంటే ఇప్పుడు ఇంకా అందుకే ఈ పాపం అనేది
బాగా పెరిగిపోవడం వల్ల ఇలాంటి విపత్తులన్నీ చూస్తున్నాయి. అప్పుడు చూడని రోగాలు ఇప్పుడు చూస్తున్నాము. అప్పుడు లేని గొడవలన్నీ ఇప్పుడు వింటున్నాము. అప్పుడు ప్రజలలో ఉండే ఐకమత్యము, కొంచెం ప్రేమ, అవన్నీ కూడా ఇప్పుడు ఏమైంది, దూరం అయిపోయాయి. అవునా? ఎందుకు అంటే పాపపు భీతి, పాపం అనేది ఎక్కువ అయిపోయింది అప్పటికంటే కూడా ఇప్పుడు. అంటే భక్తి అనేది తగ్గిపోయింది. కానీ మన అనుపమ మాతాజీ చెప్పినట్టు ప్రభుపాదుల దయ వల్ల, చైతన్య మహాప్రభు వల్ల మళ్ళీ ధర్మ సంస్థాపన కోసం అనేసి భగవంతుడు చైతన్య మహాప్రభు రూపంలో వచ్చి హరినామ సంకీర్తననిచ్చి ప్రభుపాద వారి స్థాపించి హరినామ సంకీర్తనను అందరికీ పంచడం వల్ల మళ్ళీ ఇప్పుడు కొద్ది అందరూ భక్తి మార్గంలో రావడం అనేది జరుగుతుంది. అలాగా వచ్చిన వాళ్ళమే మనము కూడా ఇలా అలా వచ్చి మనం ఇలా చెప్పుకోవడం అనేది జరుగుతుంది కదా. అది వాళ్ళ యొక్క కృప అని మనం చెప్పుకోవాలి. శ్రీమద్ భాగవతం లేదా కృష్ణ భక్తి భావన యొక్క పవిత్ర సందేశము సర్వత్రా ప్రచారం చేయటం ద్వారానే ఇది సాధ్యమది. కాబట్టి మంచిని అంటే భగవంతుని యొక్క భక్తిని ప్రచారం చేయడం వల్ల భక్తులలో ఆ పాప బీజం అనేది పోయి భగవంతుని భక్తి వల్ల ప్రేమ అనేది కలుగుతుంది, దయ అనేది కలుగుతుంది. ఇందాక చెప్పుకున్న 26 గుణాలు అనేటివి వాళ్ళకు రావడం వల్ల క్రోధం నశించేసి ఒకరికొకరు సహాయపడుతూ భక్తిలో ముందుకెళ్తూ ప్రశాంతంగా జీవిస్తారు అనేది చెప్తున్నారు. ధనమంతే తుపాకీ మందు రూపంలో కాల్చివేయబడినది. ఏమవుతుంది లేకపోతే గొడవల రూపంలో, యుద్ధాల రూపంలో, ఒక్కొక్క యుద్ధం చేసే విమానాలు, దానికి కావాల్సిన సామాగ్రికి కొన్ని కోట్ల రూపంలో పెడుతున్నారు కదా. అంటే ఇప్పుడు డబ్బంతా ఎక్కడ పోతుంది? ప్రజల యొక్క అభివృద్ధికి కాకుండా యుద్ధం చేయడానికి దానికి ఇంత అమౌంట్ అని పెట్టాల్సి వస్తుంది. అది నష్టపోతున్నాం కూడా. అంతేనా? ఇప్పుడు గెలిచినా గెలవకున్నా దాని మీద పెట్టే డబ్బు అయితే వృధానే కదా. హరినామ సంకీర్తనోద్యమ ప్రచారంకై విరాళములు నడిగినచో దురదృష్టవశాత్తుగా వారు సమ్మతింపకున్నారు. కానీ అంత డబ్బు అక్కడ వేస్ట్ అవుతున్నప్పటికీ కూడా ఇక్కడ భగవంతుడి సేవలో వినియోగించడానికి డబ్బులు అడిగితే మాత్రం ఇవ్వడానికి ఎవరు ముందుకు రారు అని చెప్తున్నారు ప్రభుపాద గారు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రపంచం కృష్ణ భక్తి భావన రాహిత్యమునకు ఫలములైనట్టి ఉత్పాతములు, యుద్ధము వంటివి తరచుగా కలుగుచుండును. అంటే కృష్ణ భక్తి భావన లేకపోతే ఇలాంటివే జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇలాంటివి జరగకుండా ఉండాలంటే భక్తిని ముందుకు తీసుకెళ్ళాలి అనేది ఇక్కడ ప్రభుపాద వారు మనకు చెప్పారు. మాతాజీ ఇక్కడికి ఆపేసైనా 21 శ్లోక అయింది. 22 నుంచి 22 ఒక్కటి చెప్తాను. చెప్తే పృథు మహారాజు శ్లోకం 1 నుంచి రేపు స్టార్ట్ చేసుకోవచ్చు. ఓకేనా మాతాజీ? హరే కృష్ణ మాతాజీ. అక్కడిది వసుంధర మాతాజీ, వసుంధర. హరే కృష్ణ. ఓకే మాతాజీ. అథావమృజ్యాశ్రుకలా విలోకయన్ నతృప్తదృగ్గోచరమాహ పూరుషం పదా స్పృశంతం శితిమం స ఉన్నతే. చిన్నగా ఉంది. 22వ శ్లోక. అథావమృజ్యాశ్రుకలా విలోకయన్ నతృప్తదృగ్గోచరమాహ పూరుషం పదా స్పృశంతం శితిమం స ఉన్నతే విన్యస్తహస్తాగ్రమురంగ విద్విషః. హరే కృష్ణ. అథావమృజ్యాశ్రుకలా విలోకయన్ నతృప్తదృగ్గోచరమాహ పూరుషం పదా సృజంతం శితిమం స ఉన్నతే అస్తాగ్రమురంగ విద్విషః. విన్యస్తహస్తాగ్రమురంగ విద్విషః. హరే కృష్ణ. మాత స్క్రోల్ చేయరా? హరే కృష్ణ. దేవదేవుని పాదపద్మములు దాదాపుగా నేలకు ఆని ఉండగా అతని అస్తాగ్రము పన్నగములకు శత్రువగు గరుడుని ఉన్నతమగు భుజముపై ఉండెను. పృథు మహారాజు కన్నీటిని తుడుచుకొనుచు ఆ భగవాని చూడ యత్నించెను. కాని ఆ విధంగా చూచుటతో అతడు పూర్తిగా సంతుష్టుడు కానట్లు గోచరించెను.
అంతటా అతడు ఈ విధంగా ప్రార్థింపదొడిగెను. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ఎప్పుడైతే భగవంతుడి యొక్క ప్రేమ పూర్వకంగా ఆ చూపులను చూసిన అతను చూడలేకపోయాడు, మాట్లాడలేకపోయాడు, ఏమి చేయలేకపోయాడు, మనసులోనే ధ్యానించడం స్టార్ట్ చేశాడు. కానీ ఎప్పుడైతే భగవంతుడు ఇంకా లేచి ఒక చెయ్యి ఆ గరుడ వాహనం అనేది ఉంటుంది కదా, ఆయన వాహనం గరుడ కదా, ఆయన చేతి మీద ఇలా ఆనించి ఎక్కబోతున్నాడో, ఆ వెళ్ళడానికి సిద్ధం అవుతున్నాడో అది చూసి, అంటే అందరికి ఆయన కూడా ఇష్టం లేదు, ఏదో అలా ఆనించి వెళ్తున్నట్టు ఆయన పెట్టాడు కానీ ఆయనకు కూడా వెళ్ళాలనిపించట్లేదు. ఈయనకి కూడా అతను వెళ్ళిపోతున్నాడు, ఇప్పుడన్నా మాట్లాడాలి కదా నేను అనే ఉద్దేశంతో ఇతను కూడా కళ్ళు తుడుచుకొని ఆ భగవానుని చూడడానికి ప్రయత్నం చేశాడు. చూడడమే కాదు, పూర్తిగా సంతుష్టుడయి, భగవంతుడి ప్రేమకు అతడు సంతుష్టుడయి అంతటా అతడు ఈ విధముగా ప్రారంభించాడు. అదే పృథు మహారాజు యొక్క ప్రార్థనలని మనకి 23వ శ్లోకాన్ని నుంచి, అంటే భగవానుడు దాదాపు నేలను తాకి ఉన్నట్లుగా నిలిచి ఉండేననేది విషయము ఇక్కడ చెప్పారు. అంటే ఇక్కడ దేవతా లక్షణాలను చూస్తే మనకు చెప్తారు కదా, భగవంతుడు ఎలా నేలకు తాకకుండా ఉంటాడు, కనులు రెప్పలు కొట్టారు, తర్వాత వచ్చేసి వాళ్ళ మెడలో వేసిన పూలదండలు వాడకుండా ఉంటాయి, లక్షణాలని చెప్తూ ఉంటారు కాదు. కానీ ఇక్కడ పృథు మహారాజు పైన ఉన్న అమితమైన ప్రేమతో భగవంతుడు నేలను తాకి పాదాలను అక్కడ ఆంచి నిలుచున్నాడు అని చెప్తున్నాడు. అది భగవంతుని యొక్క ప్రేమ తత్వంగా పృథు మహారాజు తెలుసుకున్నాడు అన్నమాట. బ్రహ్మలోకం, బ్రహ్మదేవుడు వసించు లోకము మొదలుకొని స్వర్గలోకం, ఇంద్రలోకం వరకు గల ఉన్నత లోకములందలి వారు ఆధ్యాత్మిక జీవనమున ఎంత పురోగతి చెంది ఉందరనగా ఈ లోకమును గాని ఇతర అధో లోకములను గాని చూచుటకు అరుదించినప్పుడు వారు తమ భార రాహిత్య స్థితిని కలిగి ఉందురు, అనగా భూమిని స్పృశింపకనే వారు నిలిచి ఉందురు. ఇది దేవతల లక్షణం అన్నట్టు. కానీ ఇక్కడ విష్ణువు ఏం చేస్తున్నాడు, దేవదేవుడు అయిన విష్ణువు విశ్వమునందలి ఒకానొక లోకములో వసించును. ఎక్కడ ఉంటారు ఆయన? వైకుంఠంలో ఉంటారని చెప్పుకుంటాం, గోలోకంలో ఉంటారని చెప్పుకుంటాం కదా. విశ్వ పరిధిలోనున్న ఒక దేవత అయినట్లుగా కొన్ని మార్లు వర్తించుచుండును. మొదట పృథు మహారాజునకు దర్శనమిచ్చినప్పుడు అతడు పృథ్వీని స్పృశింపకుండెను. ఫస్ట్ ఏం చేశాడు, దర్శనం ఇచ్చినప్పుడు ఆయన పాదాలు నేలను తాకలేదు. కానీ ఇప్పుడు ఏమైంది, ఆ రాజు నైజంతో పూర్తిగా అయినాడు కాబట్టి వైకుంఠ లోకమునకు చెందిన నారాయణుని వలె ఆయన వర్తించాడు. అంటే ఇప్పుడు తనున్న ప్లేస్ వైకుంఠముగా భావించి ఆయన కాళ్ళను అక్కడ పెట్టాడు అని ఇక్కడ చెప్తున్నాను. అంటే అంతగా కృపను కురిపించారన్నట్టు పృథు మహారాజు పైన. పృథు మహారాజుపై గల అనురాగముచే ఆ దేవుడు నేలపై నిలిచినను తన హస్తాగ్రమును మాత్రం ఎక్కడ పెట్టాడు, వాహనం, గరుడ వాహనం పైన అలా భుజం పైన, ఆయన భుజం పైన చేసి ఇలా ఎక్కుతున్నట్టుగా నిలుచున్నాడు అని చెప్తున్నారు. భూమిపై నిలుచుట అలవాటు లేని కారణమున అతడు పడిపోకుండా ఉండుటకై ఆసరా తీసుకొని నాడా అన్నట్లుగా ఆయన నిలుచున్నాడంట. ఇవన్నీ పృథు మహారాజు పట్ల ఆ దేవదేవుడు చూపించిన అమితానురాగమే దానికి చిహ్నాలు ఇవి అని ఇక్కడ చెప్తున్నారు. తన భాగ్యము మెరుగగలిగినను పృథువు అప్పుడు తన భాగ్యం, ఆహా ఏమి భాగ్యం అని తలచి భగవంతుడు ఈ విధంగా తన పైన కృప చూపించాడని ఆనందపడి నా దేవదేవుని పూర్తిగా చూడలేకపోయాను అని బాధపడుతూ, అంటే కళ్ళకు నీళ్ళు అడ్డం వస్తున్నాయి కదా, అవి ఎంత తుడుచుకున్నా కానీ భగవంతుడు క్లారిటీగా కనిపించట్లేదు. దానికి ఆయన అసంతృప్తిగా ఉంటూ చూడలేకపోతున్నాను బాధపడుతూ గద్గద స్వరంతో పృథు మహారాజు భగవంతుడిని ప్రార్థించడం అనేది స్టార్ట్ చేస్తాడు. ఎలా ప్రార్థిస్తాడు అనేది మనము రేపటి శ్లోకాల్లో చూద్దాం. ఓకేనా? హరే కృష్ణ మాతాజీ, థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికి ఇంత ఓపికగా మీరు ఈ క్లాస్ అంతా విన్నందుకు. ఎవరికైనా ఏమైనా పాయింట్స్ షేర్ చేయాలనుకుంటే షేర్ చేయండి, ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఈ శ్లోక వివరణ చాలా అద్భుతంగా ఉంది మాతాజీ. హరే కృష్ణ. 20 హరే సెకండ్ చాలా అద్భుతంగా. ఈ శ్లోకం మళ్ళీ ఒకసారి చెప్పండి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. అక్కడ పృథు మహారాజు బాధపడుతున్నాడు, కానీ ఇక్కడ నాకు కూడా అదే విధంగా అనిపిస్తుంది మాతాజీ. నిజంగా భగవంతుడు వచ్చి వెళ్తున్నాడు అంటే
నిజం మాతాజీ అలాగే ఉంది వింటుంటే. హరే కృష్ణ మాతాజీ. ఏమన్నారు మాతాజీ? ఒక నిమిషం మళ్ళీ చెప్పరా, కొంచెం డిస్టర్బెన్స్. రేపు మళ్ళా ఒకసారి ఈ శ్లోకం చెప్పండి అన్నాను. ఓకే మాతాజీ. మాతాజీ ఇంకెవరైనా పాయింట్స్ యాడ్ చేస్తారా? మీకు ఎన్ని డౌట్స్ ఏమైనా ఉంటే చూద్దాం, మనం ఏమైనా చర్చించుకోగలము. అంటే ఎవరికి అర్థమైందా లేదా? నాకు డౌట్ వచ్చింది. బాగుంది మాతాజీ, అర్థమైంది. భూమికి ఆ పేరేదో వచ్చింది అన్నారు కదా మాతాజీ, వసుంధర అని అన్నట్టు విన్నాను మాతాజీ వసుంధరనే. థ్యాంక్ యూ. అప్పుడే భూమాతని వసుంధర అని పిలుస్తారు అని చెప్పుకున్నాను. ఎస్. అంటే భగవంతుడికి భక్తుడిని వదిలి వెళ్ళబుద్ధి కావట్లేదు, అంటే అతను ఎంత గొప్ప భక్తుడు అనిపిస్తుంది మాతాజీ. ఎస్ మాతాజీ, అందుకే మనము భాగవతంలో ఇచ్చారు, మనకు చర్చించుకోవడానికి అవకాశం వచ్చింది. Recording in progress. Progress.